తెలంగాణ సీఎం రేవంత్ విదేశీ పర్యటన పూర్తయింది. సీఎం రేవంత్ టీం హైదరాబాద్ చేరుకుంది. వారికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. 10 రోజుల పాటు అమెరికా, సౌత్ కొరియాలో పర్యటించిన రేవంత్ విదేశీ పర్యటనపై సంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేశామన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా ప్రకటించారు. అమెరికా పర్యటనలో 19 కంపెనీలతో సీఎం రేవంత్ సంప్రదింపులు జరిపారు. పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 31,532 కోట్ల పెట్టుబడులు, 30,750 కొత్త ఉద్యోగాల కల్పనకు సీఎం రేవంత్ కృషి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన పూర్తయింది. హైదరాబాద్ చేరుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ, 10 రోజుల విదేశీ పర్యటన ముగించుకొని కాసేపటి క్రితమే శంషాబాద్కు వచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, 10 రోజుల పర్యటన చాలా స్వీట్ మెమరీస్ ని ఇచ్చిందని మీరు చెప్తా ఉన్నారు. ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది? ఈరోజు మా లక్ష్యం ఏంటంటే, కొత్త ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ కొత్త రాష్ట్రం. ఈరోజు ఒక యంగ్ రాష్ట్రానికి సంబంధించి మా కాంగ్రెస్ ప్రభుత్వం మా లక్ష్యాలని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలతో పాటు ఈ రాష్ట్రానికి సంబంధించి దిగ్విజయంగా ఇతర దేశాల్లో పరిశ్రమలు నడుపుతూ ఉన్న మన పెద్దలందరినీ కూడా కలుసుకొని మా ఆలోచన చెప్పడానికి వెళ్ళాం, మా లక్ష్యాన్ని చెప్పడానికి వెళ్ళాం. మీరందరూ కూడా భాగస్వాములు కావాలని వారి పిలుపుని ఇవ్వడానికి వెళ్ళాం. వెళ్ళిన తరుణంలో పెద్ద ఎత్తున వారి దగ్గర నుంచి ఆసక్తి, వారి దగ్గర నుంచి నిజంగానే మేమందరం మీకున్నామనే ఒక ప్రోత్సాహం కనబడ్డది. ఆ ప్రోత్సాహ భాగంలోనే పెట్టుబడులకు సంబంధించి చాలా వరకు మరి ఎంఓయూలు చేశారు. రాబోయే కాలంలో మేము వస్తాం మీ రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి వచ్చి మేము కూడా మీలో భాగస్వాములు అవుతాను అనేక మంది చెప్పడం జరిగింది. ప్రత్యక్షంగా కనబడే మేము కాదు చెప్పేది. సరే, స్కిల్ యూనివర్సిటీ సెంట్రిక్ గానీ ఈ ట్రిప్ అంతా సాగినట్టు కనిపిస్తూ ఉంది. స్కిల్ యూనివర్సిటీ ఆలోచనను విదేశాలు ఎట్లా అర్థం చేసుకుంటారు? డెఫినెట్లీ ఈరోజు నైపుణ్యాలను పెంచే క్రమంలో దేశ విదేశాలకు సంబంధించిన పరిశ్రమలు, నైపుణ్యము సాధించిన ఒక నిరుద్యోగ యువతి విషయంలో ఈరోజు స్కిల్ యూనివర్సిటీని ఏ విధంగా ఏ డైరెక్షన్లో ముందుకు తీసుకెళ్తాం, దాని క్రమంలో ఆ పరిశ్రమలకు ఏ విధంగా ఉపయోగపడతారు వీళ్ళు, ఇటు మన తెలంగాణ నిరుద్యోగులకు సంబంధించిన మిత్రులకి, ఇంకో పరక్రమంగా పరిశ్రమలకు సంబంధించి జాబ్ రెడీ. ఈరోజు మేమే వారికి ముందట ఉంచుతా ఉన్న తరుణంలో మొదటి రోజు నుంచే వారు ఉపాధి పరంగా జాబ్ను నిర్వహించే ఒక సత్తా గల మనం ఒక హ్యూమన్ రిసోర్స్, ఒక మానవ వనరులు ఇచ్చే కార్యక్రమం. ఆ క్రమంలో చాలామంది కూడా ఆసక్తి చూపెడతా ఉన్నారు. మేము కూడా దీంట్లో ఏ విధంగా భాగస్వాములు కావాలని చాలామంది కూడా అడగటం కూడా జరిగింది. సో దిస్ ఈజ్ అ వెరీ ఎంకరేజింగ్ ఫినోమినా. ఇప్పుడు మేము 1 రూపాయి తెచ్చామా, 20 రూపాయలు తెచ్చామా, కోట్లు తెచ్చామా, 20,000 కోట్లు తెచ్చామా, 50,000, రేపు పొద్దున 1,00,000 కోట్ల అని మా లక్ష్యంతో పోలే. మా ఆలోచన చెప్పడానికి వెళ్ళాము. ఆ విధంగా స్పందన వచ్చింది. కార్యక్రమం జరిగినప్పుడు మరి మమ్మల్ని క్రిటిసైజ్ చేసేవారు ఏ విధంగా జవాబు చెప్తారో ఒక సంవత్సరం తర్వాత వారిని కూడా. సార్, ఫైనల్ గా ఒకవైపు జాబ్ క్యాలెండర్ వేశారు, మరోవైపు ప్రైవేట్ సెక్టర్ లో ఉద్యోగాల కల్పన కోసం చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఇది కేవలం హాలిడే ట్రిప్ అని, లేదంటే కేవలం ప్రచారం సాగిందని వారు విమర్శలు చేస్తున్నారు. వాళ్ళకి ఏం సంబంధం? హాలిడే ట్రిప్ అంటే ఒక గంటన్నా బయటకు పోయడానికి అవకాశం ఉన్నారు. మేము మొత్తం సమయం కూడా పొద్దున 8 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 8 గంటల వరకు ప్రత్యేకంగా మన ప్రవాస తెలంగాణ వాదులను, దానికి సంబంధించి పరిశ్రమలకు సంబంధించిన దిగ్గజాలను, లేకుంటే ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులను, ఇతరులందరినీ కలుసుకోవడానికే సమయం. అసలు ఇప్పటివరకు ఎక్కడ కూడా పోలేదు, బయటికి వెళ్ళలే. అసలు
ఆ పరిశ్రమలను విజిట్ చేయటమా లేకుంటే వారితో మీటింగ్ చేయడం జరిగింది తప్ప అసలు హాలిడే అంటే హాలిడేకు నిర్వచనం కూడా తెలియని వాళ్ళు కూడా మరి మాట్లాడతా అంటే నేనేం చెప్తాను. విమర్శలు చేస్తా ఉన్నారు వాళ్ళకి విమర్శల వరకే పరిమితం అవుతారు వాళ్ళు. అసెంబ్లీలో పార్లమెంట్లో 2 సార్లు కూడా ఇంకా కూడా వారికి రాబోయే కాలంలో ప్రజలు బుద్ధి చెప్పే కార్యాచరణ తీసుకుంటారు. స్పష్టంగా కనబడుతుంది. వారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఉత్సాహాన్ని వచ్చింది. తెలంగాణలో ఒక ఫ్యూచర్ స్టేట్ గా క్రియేట్ చేసే దానికి ఈ తమ పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్రం యొక్క ఆలోచనను విదేశీ పెట్టుబడిదారులకు చెప్పామని వాళ్ళందరూ కన్విన్సింగ్ గా ఉన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహాన్ని చూపించారని మనతో సిద్ధార్థ అయిపోయినందుకు